మీలో ఒక గొప్ప హీరో ఉన్నారు, గొప్ప దర్శకుడు, విలక్షణ కాన్సెప్ట్తో ఉన్న మీరు విలక్షణ కాన్సెప్ట్తో అనేక చిత్రాలు తీశారు. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అదే ఇన్ బిట్వీన్ నేను వేరే ఫిలిమ్స్ అన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత ఏదో ఒక ఐడియా వస్తే అది 100% వర్కౌట్ అవుతుందా, ఇది అందరూ ఇది ఈ టాపిక్ నాతోనే ఉందా, అందరితో ఉందా ఇది అని కన్ఫర్మేషన్ చేసుకొని నాకు 5 వస్తేనే చేస్తాను సార్, అంతే. రేపు డిసెంబర్ 20వ తారీఖు విడుదలవుతుంది ఈ సినిమా. ఈ సినిమా ఎటువంటి అంచనాలు, ఏ విధంగా ఎంత అంచనాలు అని అనుకుంటున్నారు సినిమా? ఎక్స్పెక్టేషన్స్, భారీ ఎక్స్పెక్టేషన్స్. అయ్యో అది నాకు తెలియదండి. ఏం చేయాలో అది నేను వర్క్ చేస్తాను అంతే. దాని గురించి నేను ఎక్కువ థింక్ చేయను. ఇట్ ఈస్ లైక్ మై డ్యూటీ, ఐ హ్యావ్ టు డూ దిస్, అది చేస్తాను అంతే. ఈ మధ్యకాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ఆసక్తిగా మీకు టెన్షన్గా ఉందా కొంచెం ఈ సినిమా? కాదు, లేదు అని చెప్పేకవ్వదు, ఉంటుంది. బట్ తర్వాత అనిపించింది నా చేతిలో లేదు, అది నేను వర్క్ చేసేదంతే. అదే ఏమి మ్యాక్సిమం చేయాలో అది చేయాలి అంతే. అది అయిన తర్వాత నా చేతిలో ఫిలము మీ చేతిలో ఉంటుంది అంతే. మీ సినిమాల ద్వారా ఎప్పుడు ఎదుటివారిని టెన్షన్ పెడతా ఉంటారు. మీ సినిమాల ద్వారా ఎప్పుడు ఎదుటివారిని టెన్షన్ పెడుతూ ఉంటారు. అయ్యయ్యో, మీ పాత్రల ద్వారా మీరు ఎలాగంటే ఎదుటివారికి ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఓ థ్యాంక్ యూ. ఎంత ఈజీయా ప్రపంచంలో బతకడం ఎంత ఈజీ అనిపిస్తుంది గత సినిమాలను మీరు చూస్తే. అన్ని పాజిటివ్గా, ఏదైనా సరే కష్టం అనిపించదు, అంత ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అదే రీతిలో ఈ సినిమా ఉంటుందా? లేదు, అది మరి చెప్పేకవ్వదు. అలాగే ఇది ఉంటుంది, ఇలాగే ఇంకొకటి ఫిలం ఉంటుంది అని తెలీదు. ఇది వేరే రకంగా ఉంటుంది, ఒక సింబాలిజం ఉంటుంది దీంట్లో. ఒక మీకు అన్నీ ఏం కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ కావాలో అదన్నీ ఉంటుంది. కామెడీ, లవ్, యాక్షన్ ఇదన్నీ ఉంటుంది. దానికి వెనకాతల ఇంకొకటి ఉంటుంది, అది లేయర్స్ లాగా, ఒక సింబాలిజం లాగా ఉంటుంది ఫిలం.